నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కౌన్సిలర్ గా గెలిచి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పదవిని చేపట్టిన ఇప్ప ఉమారాణి ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి అభ్యర్థి కామారెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 38వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రంగా మాధవి, స్వతంత్ర అభ్యర్థిగా ఇప్ప ఉమారాణి పోటీ చేశారు. గత నెల 11న ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి రంగా మాధవిపై స్వతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణి కేవలం 3 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు తేలింది. అనుమానం వచ్చి రీకౌంటింగ్ చేసిన అవే ఫలితాలు వచ్చాయి. దీంతో ఇప్ప ఉమారాణి గెలుపొందినట్లుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ మేము ఏదో ఏంటంటే ఇది నేను 4th టైం అన్నా, అన్ని కూడా చాలా దగ్గరలోనూ నాకు జరిగిన ఈ ప్రభావం. ఈసారి అయితే అన్న ఇది మొత్తం మన ఇప్పుడు వార్డు వాళ్ళందరూ కూడా అన్న మేము ఈరోజు ఏదో మేము ఇది చేస్తున్నామని. ఇంకోటి అన్న, అందరికి సహకరించిన వారికి అన్న వాళ్ళని భయభ్రాంతులు అడే మీ సంగతి చూస్తా వీళ్ళందరినీ ఆమె ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా యాపిల్ గుర్తు మీద ఉన్నది. మళ్ళీ ఆయన పక్కల పొగ్గు గుర్తు మీద కానీ అదే కమలం అంటే అది మాకు సంబంధం లేదు సార్. ఐడి కార్డు ఉంది కదా. మీకేం జరిగింది అక్కడ 38 వార్డులో మా ముందు ఎన్నిక చేయబడిన నేను దేవుని నామమున ప్రమాణం చేసి గంభీరంగా ప్రతిజ్ఞ చేయుచున్నది ఏమనగా, మున్సిపల్ చైర్పర్సన్ గా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలిసిన ఏ విషయాన్నైనా నా విధులను సక్రమంగా నిర్వహించుటకు అవసరమైన సందర్భంలో తప్ప ఏ వ్యక్తికి గాని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తెలియజేయు వెల్లడించదని ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. మేడం ఫోకస్ పెట్టి ఇప్పసీని గెలిస్తే నేను గెలిచినట్టే చెప్పుకుంటూ ఎవరు కూడా వెయ్యొద్దు. కాంగ్రెస్ పార్టీ నుండి రంగా రమేష్ కూడా మాధవికి ఓటు వెయ్యొద్దు అని చెప్పేసి యాపిల్ గుర్తుకే వేయాలని చెప్పిందండి. ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు కదా, ఆశ్రయించామండి. ప్రధానంగా మాకు జరగాలనేసి కోర్టు వరకు వెళ్తున్నాము. వాళ్ళ సపోర్ట్ కూడా మాకు ఉంది. న్యాయం జరుగుతుందని మాకు ఆశ్రయిస్తున్నాము. మీ అందరి సపోర్ట్, మీడియా మిత్రులు మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఉండాలండి. కానీ వెంకటరమణారెడ్డి గారు కానీ, మన చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, మన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధనన్న గారు కానీ, వాళ్ళందరి సహకారంతో మేము ముందుకు వెళ్ళాలి. వాళ్ళ సపోర్ట్ ఉండాలని కోరుతున్నామండి. అది ఫైల్ కూడా అయిపోయింది. చెప్పామండి మీటింగ్ రోజు కూడా సార్ ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఉన్నాయి సార్ అని చెప్పినాం. సరే ఎవరైనా సరే అంటారు సపోర్ట్ చేయడం ఏంటంటే, మన షబీర్ సార్ వాళ్ళ బ్రదర్ నయీం భాయ్ కూడా ఫోన్ చేసుకుంటా యాపిల్ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలా, మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యాపిల్ వాళ్ళు మాత్రమే, బీఫామ్ ఇచ్చిన వాళ్ళు కాదు అనేసి చెప్పి వాళ్ళకి ఏపీయడం ఎంతవరకు న్యాయం అండి? మిగతా వార్డులలో మీడియా మిత్రులకు కానీ నయీం సార్ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళందరికీ కలిసి చెప్పిండ్రట, యాపిల్ గుర్తుకు మాత్రమే వేయండి, రంగా మాధవికి వేయద్దు అనేది చెప్పిండ్రట అండి. పార్టీ నుండి ఇచ్చిన ఇంకా రెబల్స్ వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఇది ఎక్కడి న్యాయం అండి? నేను కూడా చెప్తున్నా రెబల్స్ వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అనేసి. ఏమండి ఎలా స్పందించారు? ఇప్పుడు మనకు మీ అందరి ద్వారా మాకు తెలియాలి. వాళ్ళందరి సహకారం అయితే ఉంది మనకు. కాలనీ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తుంటే వాళ్ళని సపోర్ట్ చేయొద్దు అనేసి ముందుకు కాలనీ వాళ్ళు ఎవరిని కూడా ఎలక్షన్ టైంలో ఎవరు కూడా ముందుకు రానియలేరండి. వాళ్ళతోటి ఇవ్వాల్సిన వాళ్ళతోటే తిరగాల అనేసి మనకు ఎవరిని కూడా రానియకుండా చేసిండ్రు. అందరికి బెదిరించుకుంటూ చెప్పిండ్రు ఫోన్ చేసుకుంటూ.
6వ డేట్కి ఉందండి. ఏప్రిల్ 6కు ఉంది. ఇప్పుడు 3వ డేట్కి ఇదైంది కదా నిన్న. 6వ డేట్కు దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మరి 20 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నామండి. దగ్గర ప్రతిసారి దగ్గర పోతుంది. ఒకసారి మా అమ్మని కూడా అర్థం చేసుకోండి. ఎలక్షన్స్ కావాలని కోరుకుంటున్నాను. అదొకటి. మా కాలనీ సపోర్ట్ ఉందండి. ఆయనకు న్యాయపరంగా వచ్చిందైతే కాదు గెలుపు. దయచేసి మీ అందరికి కోరేది అది ఒకటే అండి.